హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశి అండ్ సన్. నేను మీ హరినాథ్. ఈరోజు మనం యాదాద్రి టెంపుల్కి వెళ్తున్నాము. యాదాద్రి క్షేత్రానికి వెళ్ళే రోడ్డు మార్గాన్ని మాత్రం చాలా అద్భుతంగా చేశారు. మనకి రోడ్కి ఇరువైపులా మంచి గ్రీనరీని అయితే సెటప్ చేశారు. అక్కడ నుంచే మనము మెట్ల మార్గం ద్వారా మనము యాదగిరి గుట్టకి చేరుకుంటాము. మెట్ల మార్గం నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పుడు మనకి ఈ ల్యాండ్స్కేప్ గార్డెనింగ్ అంతా కనబడుతుంది కదా, ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. అండ్ ప్రస్తుతానికి మనకి అలౌ చేస్తుంది కూడా ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ అంతా మనకి ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్క్ అయితే నడుస్తుంది. యాదాద్రికి అయితే రీచ్ అయిన తర్వాత మనకి వెహికల్స్ అయితే పైకి అలౌ చేయట్లేదు. ఇక్కడే మనము పార్కింగ్లో పెట్టేసి తర్వాత గవర్నమెంట్వి బస్సెస్ కూడా ఉన్నాయి అవైలబుల్లో, అండ్ ఆర్ఎల్స్ ఆటోలో వెళ్ళాలి. ఒక్కొక్కరికి ఈచ్ పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు పైకి తీసుకెళ్ళి డ్రాప్ చేయడానికి. ఇక్కడే కళ్యాణ కట్ట దగ్గరనే పార్కింగ్ ఉంటుంది, ఇక్కడే పార్క్ చేసేయాలి. ఇక్కడే మనకి ఆటోస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడే మా రివి బేబీకి ఎంట్రికలు అయితే తీసేసాము. ఇప్పుడు దర్శనానికి బయలుదేరుతాము ఇక్కడ నుంచి. అసలు ఎంట్రికలు తీసుకునేటప్పుడు అయితే మాత్రం అస్సలు ఇంత కూడా కొంచెం కూడా ఏడవలేదు. ఇంకా పక్కన పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళైతే ఒక రేంజ్లో ఏడుస్తున్నారు. ఆటోలు అయితే స్టార్ట్ అయిపోయాము. మనము పైకి చేరుకోగానే మనకి ముందుగా అయితే స్వాగత తోరణం అయితే కనపడుతుంది. అలాగే ఇక్కడ కనపడేది వచ్చేసి పాత గుడి అన్నమాట. మనం ఇక్కడే దర్శనం చేసుకోవాలి. ప్రస్తుతానికైతే లోపలికైతే ఎంట్రీ లేదు, బయట నుంచి చూపించడానికి ట్రై చేస్తాను. ఇది కనపడుతున్న ఎంట్రన్స్ వచ్చేసి విఐపి ఎంట్రన్స్. ఇది మనకి నార్మల్ పబ్లిక్ ఎంట్రన్స్ మాత్రం అలాగా వెళ్ళి అటు సైడ్ బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాను. అక్కడ ముందర కొండపైన బిల్డింగ్స్ అయితే కనపడుతున్నాయి కదా, విఐపి గెస్ట్ హౌస్ అన్నీ అక్కడే నిర్మించారు. మనకి ఫ్రంట్ సైడ్ గుడి నుంచి అయితే వ్యూ ఇలా ఉంటుంది. గుడి పైన చూసుకుంటే మనకి
ఎంట్రన్స్లోనే ఒక 4 స్టోర్ బిల్డింగ్ అయితే కనపడుతుంది. ఆ 4 స్టోర్ బిల్డింగ్ అంతా మనకి రూమ్స్ కట్టారు. రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి. ఇంకా పక్కకు కూడా ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. అలానే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ అయితే శివుని టెంపుల్ అయితే కనపడుతుంది. మనం మెట్ల మార్గం ద్వారా పైకి నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు ఫస్ట్ మనకి శివుని టెంపులే కనపడుతుంది. శివుని టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇంకా మెయిన్ టెంపుల్కి వెళ్తామన్నమాట. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే వర్క్ అయితే ఫినిష్ అవ్వలేదు. మనకి ఇంకా స్టెప్స్ వర్క్ కూడా అవుతుంది. స్టెప్స్ నుంచి పైకి ఎక్కిన తర్వాత మనకి టెంపుల్ దగ్గర నుంచి అయితే వ్యూ అయితే ఇలా ఉంటుంది. మొత్తం పైకి అయితే వెళ్ళనియట్లేదు. మనం కొంచెం లాస్ట్ స్టెప్ వరకు వెళ్ళేసి చూపించడానికి ట్రై చేస్తాను. మొత్తం వీడియో అయితే తీయలేరు, ట్రై చేశాను కొంచెం తీయడానికి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శశి అండ్ సన్స్. మనం ఇప్పుడే యాదగిరిగుట్టలో దర్శనం చేసుకొని ఇక్కడ పక్కనే పాత నరసింహస్వామి అనే టెంపుల్ ఉంటుంది. కంపల్సరీ అక్కడికి యాదగిరి గుట్టకి దర్శనం చేసుకున్న వాళ్ళు తప్పకుండా ఈ టెంపుల్ని కూడా పక్క దర్శనం చేసుకుంటారు. స్వామివారి యొక్క కళ్యాణంలో పాల్గొనవచ్చును. ఇట్టి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే భక్తులు గుడి పక్కనే ఇక్కడ ఇట్లా మెట్లు ఉంటాయి. ఈ మెట్లకి పైకి వెళ్తే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది.